నమ్మించి నట్టేట ముంచాడు. పోలీసులు న్యాయం చేయాలని, తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణమంటూ సంగీత కుప్పం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో శ్రీనివాస్ ఇంటి ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వివాహానికి ముందు శ్రీనివాస్ను ప్రేమించినట్టు తెలిపారు. అయితే తల్లిదండ్రులు ప్రోద్బలంతో వేరొకరిని వివాహం చేసుకుని బెంగళూరులో కాపురం ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తన ప్రేమ వ్యవహారం తెలిసి పెళ్లి చేసుకున్న భర్త తనను వదిలేశారని, ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి తనను ప్రేమించిన శ్రీనివాస్ తనను చీరతీసి సుమారు 9 సంవత్సరాలుగా తనతో కలిసి ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు అతని కుటుంబ సభ్యులు తనకు వేరొక అమ్మాయితో వివాహం చేయదలిచి తనను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపించారు. ఈ విషయమై గత 2 నెలలకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నేను వాడు తీసుకుని ఫొటోస్ చాలా స్ప్రెడ్ చేసినట్టు, లేకపోతే కూడా నేను ఎట్లా అట్లా నా లైఫ్ గడిపేయచ్చు, నేను పిల్లల్ని పెట్టుకోవచ్చు. మా రిలేటివ్స్కి కానీ అటుపక్క నా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫొటోస్, అది నాది న్యూడ్ ఫొటోస్ అన్నీ స్ప్రెడ్ చేసినాను. ఎటువైపు ఇప్పుడు దారి లేకుండా నిలబెట్టేసి ఇప్పుడు వద్దు అంటున్నాడు. మళ్ళీ మా ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళ పేర్లు, నా పేరు అంతా ఎక్కడ అంటే అక్కడ బాత్రూంలో అక్కడెక్కడ రాసి పెట్టేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని తప్పుగా మమ్మల్ని యూజ్ చేసేది. అట్లంతా మా ఫ్యామిలీలో అందరు లేడీస్ని అట్లా చేసినారు. ఇవన్నీ చాలా బాధగా ఉంది. ఇట్లో అట్లా నాకు న్యాయం చేయండి, లేకపోతే నేను ఉండను, ఇక్కడే సూసైడ్ చేసుకొని నేను చనిపోతాను. దయచేసి పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుతాను, ప్లీజ్. పెళ్ళికి ముందు నుంచి వీనికి నాకు పరిచయం ఉండింది. పెళ్ళికి ముందు నుంచి నాకు సీనుకు పరిచయం ఉండింది. మళ్ళీ మా పేరెంట్స్ చెప్పినందువల్ల నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినాను బెంగళూరుకి. మళ్ళీ మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈయన వచ్చి నేను చూసుకుంటాను, నీ బాధ్యతనంతా వచ్చి మళ్ళీ రీఎంట్రీ అయినాడు. నేను ఆయన బాగానే ఉన్నాము. ఇప్పుడు దాదాపు 8-9 ఇయర్స్ అయిపోయింది. అంతవరకు నాతో బాగానే ఉన్నాడు. ఇప్పుడేమో ఫ్యామిలీలో వేరే అమ్మాయిని చూసినాము అనేసి నువ్వు వద్దు అనేసి నన్ను వదిలేస్తా ఉన్నాడు సార్. సీన్ ఇప్పుడు ఇక్కడే ఉంటాడు సార్, కాలనీలో ఉంటాడు సార్, కుప్పం ఎన్టీఆర్ కాలనీలో ఉంటాడు సార్. నాకు ఇప్పుడు న్యాయం కావాలి. 2 months బ్యాక్ నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను సార్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో. అప్పుడేమన్నాడు, నువ్వు లీగల్గా డివోర్స్ తీసుకొని వచ్చేయి, నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తోడుకొని పోతాను అని చెప్పినాడు. ఇప్పుడు డివోర్స్ తీసుకొని పేపర్స్ సమేత నేను వచ్చినాను. ఇప్పుడు వస్తే మళ్ళీ నువ్వు వద్దు నాకు అని చెప్పేసి మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు లేదు, ఇంట్లోనూ లేదు, స్టేషన్కి వచ్చిన స్టేషన్లోనూ లేదు. ఈ అమ్మాయి అనేసి వెళ్ళిపోయినాడు. దీనిపైన దయచేసి అడుగుతాను, పోలీస్ వాళ్ళు నాకు న్యాయం చేసి నాకు ఏదో ఒకటి న్యాయం ఇప్పించండి, లేకపోతే నేను ఇక్కడే చనిపోతాను అంతే. నాకు వేరే దారి లేదు. మా పేరెంట్స్ సపోర్టు లేదు. ఇట్లా వీడు వచ్చి రీఎంట్రీ అయినందువల్ల మా పేరెంట్స్ వద్దు అనేసినారు. ఇప్పుడు హస్బెండ్ దగ్గర లీగల్గా డివోర్స్ తీసుకొని వచ్చేసినాను. ఇంకా నాకు ఎవరూ లేరు. ఈయన మాట నమ్మి నేను వచ్చినాను అంతే.